నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, నేడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక రోగాల రుగ్మతలతో సతమతమవుతున్నారని, ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి అవ్వడమే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక రోగాలతో పాటు క్యాన్సర్ రోగం మహమ్మారిలా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలను హరిస్తోందని అన్నారు. రోజు రోజు క్యాన్సర్ మరణాలు పెరుగుతుంటే ఆందోళన కలిగిస్తుందన్నారు. రోగాల బారిన పడ్డ ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారన్నారు. ప్రజలు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ మేరకు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యుమ్నాయారెడ్డి, జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథులు మాట్లాడుతూ, క్యాన్సర్ పై ప్రజలు అవగాహనను పెంచుకొని రోగ ప్రమాదం నుండి బయటపడాలన్నారు. కాగా వైద్య శిబిరంలో 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తయ్యాయని, మిగతా అందరికీ పూర్తి వైద్య సేవలు అందజేస్తామని వెల్లడించారు. ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి సంబంధించి 5-23వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ముఖ్యంగా సూరి సార్కు, అట్లాగే ప్రదీప్ రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున, నా తరఫున, మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడేది అవసరమే లేదు. మొదటినే మా రమ ఉంటుంది, గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష, నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను. కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్గా ఉండండి. అట్లాగే డాక్టర్ జక్కర్ రవి సార్ కూడా డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు. అట్లాగే మన సూరి సార్ వచ్చారు. అక్కడ దాదాపు 15 మంది మన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి 15 మంది సిబ్బంది వచ్చింది, రాత్రే వచ్చారు మన అందరి కోసం. వారందరికీ కూడా మీ అభినందనలు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్లు ఏం తినలేదు అనుకుంటే చేయించుకోండి, పేరు పెట్టి పిలుస్తారు. తిన్నా కానీ 1-2 గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు. పెద్దలు డాక్టర్లు చెప్పారు, ఇబ్బంది లేదు. ఎంతమంది అని ఇప్పుడు 170 మంది పేర్లు రాయించుకున్నారు. ఇంకా వచ్చినా కానీ రాత్రి చేసుకున్నాకనే పోతాం అనేది మీకు హామీ ఇస్తున్నా డాక్టర్ల తరఫున. కాబట్టి సహకరించండి, సార్ కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు డాక్టర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. గడ్కోల్ ప్రజలకు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రభాకర్ భయ్య నాకు చెప్పగానే ఈ ప్రాంతం లోపల మేము క్యాంపులు పెట్టలేదు. మిగతా చోట్ల నల్లిపేటలో పెట్టినాం, తర్వాత ఆర్మూర్లో పెట్టినాం, తర్వాత బోధన్లో పెట్టినాం. ఈ ప్రాంతం లోపల ఈ దర్పల్లి ఏరియా లోపల పెట్టలేదు అని చెప్పేసి అనగానే మేము చాలా సంతోషంగా అనిపించింది. నాకు 5 కాదు 50 పెట్టించు. ఓకే సార్, థ్యాంక్ యూ. 50కి మా టీం అంతా వస్తుంది. ఇక్కడే ఉండమంటే ఇక్కడనే ఉంటాం. వర్షాకాలం వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం. అదేంటి మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టి, రాత్రి ఇంత భోజనం పెట్టి. ఈ ఫౌండేషన్ వస్తుందనగానే వీడీసీ అట్లా గ్రామ ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటారు కదా, ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఉద్దేశం ఏంటి అంటే, స్క్రీనింగ్ అంటే ప్రస్తుతానికి ఎట్లా అంటే రోగాలు కొన్ని అన్నీ కాకపోవచ్చు, కానీ క్యాన్సర్లు ముఖ్యంగా కొన్ని ఎట్లా అంటే రాకముందే కణాలు, నార్మల్ కణాలు పాడైనప్పుడు ఆ దశలో మనం కనుక్కుంటే కూడా క్యాన్సర్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా మనం ఆ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా క్యాన్సర్ కంప్లీట్గా ముదరకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అవగాహన చాలా మటుకు ఏమైతుందంటే ఇట్లాంటి అవగాహన లేకుండా చిన్నగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు సరే ఇప్పుడు జనరల్గా అడిగితే కూడా మా చుట్టాలే కావచ్చు, నన్ను ఏమంటారంటే అరే మా చిన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు వినలేదు, అసలు ఈ మధ్య క్యాన్సర్ అంటే మొత్తం కనపడుతున్నాయి కదా అంటే, ఈ మధ్య అవగాహన ఉన్నందున ప్రజలు ముందుకు వస్తున్నందుకు నెంబర్ కనపడుతుంది మనకి. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడంటే పాతకాలం అని చదివితే రాచపుండు అంటే పోయింది. మా తాత 40-40 ఉండే, ఏదో చిన్న రాచపుండు పోయినట్టుండే అప్పట్లో. కుండ్లు గిళ్ళని పోయినారు అప్పట్లో. కానీ అప్పట్లో ఏంటంటే ఇప్పుడు గుర్తుపడుతున్నారు కదా వాటిని, ఏదైతే చూపించుకోవాల్సిన విషయం అని చిన్నగా ఉన్నప్పుడే వస్తున్నారు. చూస్తే కొన్నిసార్లు క్యాన్సర్ బయటపడితే దానికి ఇయాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా మరో 60-70 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు బతుకుతున్నారు మనుషులు కూడా. సో చాలా వరకు క్యాన్సర్ ఎట్లా అంటే ముందు స్థాయిలోనే మనం గుర్తుపడితే వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషి తన లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా జీవించే ఉంటారు. అంటే పోతే మన షుగర్లో బీపీలో వచ్చి పోవాల్సిందే, కానీ క్యాన్సర్ తిరగబడిపోయే తక్కువ ఉంటాయి.